మాజీ మంత్రి విడదల రజని ఇటీవల కాలంలో అసహనం పెంచుకుంటున్నట్లు కనిపిస్తుంది. జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలో మితమైన భాషను పాటించిన ఆమె ప్రస్తుతం తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ తన మాజీ రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావును టార్గెట్ చేయడం ఆమెలో అస్థిరత ఉన్నట్లు భావించబడుతుంది. వైసీపీ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న రజని ఎన్నికల ఓటమి అనంతరం పార్టీ మారే యత్నం చేసినప్పటికీ అది సఫలం కాలేదు. ఇప్పుడు కేసుల భయంతో ఆమె రాజకీయంగా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి టీడీపీ టికెట్ ఆశించిన రజని అది దక్కక వైసీపీలో చేరారు. అప్పటికే ఆ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు దూకుడు కొనసాగిస్తున్నారు. ఆ పార్టీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రజని తాను రాజకీయంగా ఎదగడానికి సహాయపడ్డ ప్రత్తిపాటినే ప్రత్యర్థిగా నిలబెట్టుకుని వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు జగన్ తన క్యాబినెట్లో స్థానం కల్పించారు. మంత్రిగా పనిచేసిన కాలంలో ఆమె ఎదుటివారిపై సంచలన వ్యాఖ్యలు చేయలేదు. అయితే తన కుటుంబ సభ్యులు వ్యక్తిగత సహాయాలతో కలిసి అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల తర్వాత ఆమెపై వచ్చిన వివిధ కేసులను సెటిల్ చేసుకునే ప్రయత్నాలు జరిగాయన్న ప్రచారము నడిచింది. తాజాగా చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తనపై కేసులు నమోదు కావడానికి ప్రత్తిపాటి పుల్లారావు కారణమన్న అనుమానంతో రజని తీవ్రస్థాయిలో రెచ్చిపోతున్నారు. తాను 30 ఏళ్ల పాటు చిలకలూరుపేటలోనే రాజకీయంగా కొనసాగుతానంటూ ఘాటుగా స్పందించారు. రాజకీయాల నుంచి రిటైర్ అయినా తన ప్రత్యర్థులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరికలు చేశారు. దీనిపై ప్రత్తిపాటి కూడా ధీటుగా స్పందించారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి కాకుండా జగన్ ఆమెను గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అయితే అక్కడ కూడా ఆమె ఓటమిని ఎదుర్కొన్నారు. రజని మంత్రిగా ఉన్న సమయంలో మైనింగ్, ఇసుక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన పిఏల సహాయంతో వ్యాపారులను బెదిరించడం, రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని ఉపయోగించుకున్నారన్న విమర్శలు వచ్చాయి. టీడీపీ నేతలపై కేసులు పెట్టించారని కూడా విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఆమెపై కూడా కేసులు నమోదవ్వడం ఆమె రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు పెంచుతుంది. ఓటమి తర్వాత రజని జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర లాబియింగ్ చేసినప్పటికీ ఆమెపై ఉన్న అవినీతి ఆరోపణల కారణంగా అక్కడ ఆమెకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఆమెకు ఏకైక దారి వైసీపీలోనే భవిష్యత్తును వెతుక్కోవడం. జగన్ ఆమెను తిరిగి చిలకలూరుపేట ఇన్ఛార్జిగా నియమించడంతో అక్కడ తన రాజకీయ భవిష్యత్తును బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తనపై కేసుల భయం ఆమెను మరింత రెచ్చగొడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలో ఎప్పుడూ తన రాజకీయ గురువు ప్రత్తిపాటిపై ఆమె ఇంత తీవ్రంగా స్పందించిన దాఖలాలు లేవు. తాజా కేసుల ప్రభావంతోనే ఆమె ఇలా స్పందిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి రజని తిరిగి రాజకీయంగా బలపడే అవకాశాలు ఉన్నాయా, లేదా కేసుల భయంతో మరింత ఒత్తిడికి లోనవుతారా అనేది వేచి చూడాల్సిన అంశం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.